ముందే చెప్తున్నాను, ఈ వీడియో ఏ రిలీజియన్ని కించపరిచే విధంగా ఉండదు, ఏ రిలీజియన్కి సపోర్ట్ చేసే విధంగా ఉండదు. అసలు ధర్మం గురించి ఏం మాట్లాడాలో అది మాత్రమే నేను మాట్లాడతాను. కాబట్టి నేను మాట్లాడే దాంట్లో ఏదైనా అటు ఇటు అయినా అర్థం చేసుకోగలరని మనవి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఎందుకు చాలామంది సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటారు? అసలు ఏంటి సనాతన ధర్మం? పేరే సగం అర్థం కాదు, దీని గురించి ఎందుకు కొట్టుకు చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటారు. సనాతన ధర్మం అంటే ఎప్పటి నుంచో, అంటే పురాతన కాలం నుంచి వస్తున్న ఒక జీవన విధానం. అది ఎలాగా అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది. సనాతన ధర్మం అంటే ఏ ఒక్క దేవుడి గురించో కాదు, ఇది టోటల్గా మనిషి యొక్క జీవన విధానాన్ని తెలిపేది. కాకపోతే మరి సనాతన ధర్మం అనేది మనిషి యొక్క జీవన విధానం అంటే రకరకాల రిలీజియన్స్ అన్ని వస్తాయి కదండి. కానీ ఎక్కువ హిందువులు వాళ్లే పోరాడుతున్నారు, మిగతా వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడడం లేదు, కొంతమంది దాన్ని అంగీకరించడం లేదు అని అంటారు కదా. కరెక్ట్ గా ఆలోచిస్తే ఊహ తెలిసిన చిన్న పిల్లాడికి కూడా అర్థమైపోతుంది. కాకపోతే అర్థమయ్యేలా చెప్పాలి. సో పాయింట్ లోకి వస్తే, సనాతన ధర్మం అంటే ఎప్పుడో పుట్టిన, ఎన్నాళ్ళ క్రితమో పుట్టిన ధర్మం. మన తండ్రులు, తాతలు, ముత్తాతలు, వాళ్ళ ముత్తాతలు ఇలా ఎంతో మంది పుట్టక ముందే పుట్టిన ధర్మం కాబట్టి అది సనాతన ధర్మం అన్నారు. సో ఎంతో మంది పుట్టక ముందు కొన్ని మతాలు కూడా పుట్టలేదు, అంటే మతాలు కూడా పుట్టక ముందు ధర్మం పుట్టింది. ఈ సనాతన ధర్మంలో అందరూ ఒకటే, అందరూ గౌరవించదగ్గ వాళ్లే అనేది చెప్తుంది. సాధారణంగా మనిషి యొక్క జీవన విధానం అనేది ఒకప్పుడు స్టార్టింగ్ డేస్ లో చూస్తే చాలా తక్కువ మంది ఉండేవారు, అలా అలా పెరుగుతూ వచ్చారు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అనేది ఆలోచిస్తే మనకి సనాతన ధర్మం గురించి మెల్లమెల్లగా అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. పూర్వకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి గాని, కలిసి ఉండేలా చేయడానికి గాని ఈ సనాతన ధర్మం అనేది ఉపయోగపడింది. అలాగే మనకి పురాణాల్లో గాని, కథలుగా గాని, ఇతిహాసాలుగా గాని మనకి చాలా విషయాలు మన పెద్దవాళ్ళు చెప్పుంటారు. అన్నింట్లోనూ కామన్ గా మనం ఒకటైతే అర్థం చేసుకోవాలి, అది ఏంటి అంటే ప్రతి జీవిని పూజించు అని. అంటే ఎప్పుడైతే మనం ప్రతి జీవిని ఒక దేవుడిలాగా దండం పెట్టి మొక్కుతామో ఆ జీవి మీద మనకి గౌరవం పెరుగుతుంది, ఆ జీవిని కాపాడుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఏంటండి సనాతన ధర్మం అంటున్నారు, జీవులు అంటున్నారు అంటారా? ఆదిమానవుడు ఉన్నప్పుడు వరి పండించడం అది కూడా సరిగ్గా తెలియనప్పుడు వేటాడి జంతువుల్ని తినేవారు. సో ఆ వేటాడి జంతువులు తినేటప్పుడు చాలా వరకు జంతువులు కూడా మెల్లమెల్లగా కనుమరుగైపోతాయి. కాబట్టి అన్నిటినీ రక్షించలేం. కాబట్టి ఒక భయం అనేది ఏర్పరచడానికైనా, ఒక గౌరవం అనేది ఏర్పరచడానికైనా ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కలాగా ప్రొజెక్ట్ చేశారు. ఇది పూర్తిగా నా ఒపీనియన్ మాత్రమే. కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పండి, లేదంటే లేదు. నీకు తెలియదు అనుకున్నా పర్లేదు, నేను నేర్చుకుంటాను. సో నాకు నా పెద్దల ద్వారా, నేను రకరకాల స్వామీజీల దగ్గర కూడా వెళ్ళాను, వాళ్ళ దగ్గర నేను విన్న విషయాల ద్వారా నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని ఇంకో 10 మందికి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానని ముందే చెప్పాను. కాబట్టి సో లెట్ us కంటిన్యూ దిస్. కాబట్టి సనాతన ధర్మంలో ఏంటంటే పక్కవాడికి సాయం చేయి, ప్రతి జంతువుని గౌరవించు, ఆదరించు, వాటిని చంపేయకు, వాటిని కూడా పూజించు అని చెప్పారు. కాబట్టి సనాతన ధర్మం గొప్పది అంటారు. ఎక్కువ హిందువులు ఎందుకు పోరాడుతున్నారు? ఎందుకు అంటే హిందువులు నమ్మే దాంట్లోనే ఇది ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మిగతా రిలీజియన్స్ లో కూడా ఇది తెలియకుండానే ఉంటుంది, కానీ వాళ్ళు దానికి వేరే పేరు పెట్టుండొచ్చు, లేదా ఇదే విషయాన్ని ఎక్కువగా కరెక్ట్ అని అంటే వేరే మతం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుందేమో, మన మతాన్ని కించపరిచినట్టు అయిపోతుందేమో అని అనుకుని కూడా ఉండుండొచ్చు. కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. కానీ సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకి రకరకాల దేవి దేవుళ్ళు ఉన్నారు. దుర్గామాత, శివుడు, విష్ణుమూర్తి, ఇలా రకరకాల దేవి దేవతలు ఉన్నారు. ఆ విగ్రహం ఒక రూపంతో చెక్కబడి ఉంటుంది. శివుడికి నంది ఉంటుంది, దత్తాత్రేయ స్వామి దగ్గర ఆవులుంటాయి, కుక్కలుంటాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నెమలుంటుంది, దుర్గామాత దగ్గర సింహం ఉంటుంది. ఇలాగా రకరకాల ప్లేస్ లో రకరకాల జీవుల్ని దేవుడి యొక్క వాహనాలు గాను, దేవుడికి సపోర్ట్ చేసినట్టు గాను, అంటే శ్రీరాముడికి ఉడత సాయం చేసినట్టు, ఇలాగా పటాల్లో గాని, విగ్రహాల్లో గాని, కథల్లో గాని, ఇతిహాసాల్లో గాని, పురాణాల్లో గాని ఏదో ఒక విధంగా పొందుపరిచారు. ఇదే ఇంకొక రిలీజియన్ గురించి మాట్లాడాలనుకుంటే అక్కడ అసలు ఎటువంటి విగ్రహం లేదు, ఎటువంటి రూపం లేదు. గాలి కూడా అంతే, ఎటువంటి రూపం లేనిది. ఎటువంటి రూపం లేనిది ఏంటంటే అన్ని రూపాల్లో ఉన్నది. ఆ విధంగా చూస్తే అది కూడా తెలియకుండా సనాతన ధర్మాన్ని ఎంకరేజ్ చేసినట్టే. కాకపోతే ఆ పాయింట్ కరెక్ట్ గా అర్థం చేసుకోవట్లేదు అంతే. సనాతన ధర్మం అంటే హిందువులదేనేమో కాదు, ఇది ధర్మం. మతంతో సంబంధం లేనిది. మతంతో సంబంధం లేకుండా అన్ని జీవరాశుల్ని
పూజించి గౌరవిస్తే అన్ని చక్కగా బతుకుతాయి అని ఏర్పరిచిన ఒక ధర్మం. ఎక్కడ కూడా ఇది సనాతన మతం అనలేదు ఎవరు, చూడండి మీరు. ఎందుకంటే మతం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పరచుకునేది. అంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాంటి సాంప్రదాయాలు పాటిస్తాను, నేను ఇలాంటి ఆచారాలు పాటిస్తాను అని అనుకునేది ఏంటంటే మతం అవ్వచ్చు. వృత్తుల ద్వారా వచ్చినది కులాలు అవ్వచ్చు. కానీ ధర్మం వేరు. ఒక తండ్రిగా నేను నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం అనేది నా ధర్మం. ఒక భర్తగా నేను మా ఆవిడికి చేయాల్సిన కొన్ని పనులు చేయడం అనేది నా ధర్మం. ఒక కొడుకుగా నా తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం కూడా నా ధర్మం. ఒక ఫ్రెండ్ గా వాడికి కష్టం వస్తే సాయం చేయడం నా ధర్మం. సో ఇవన్నీ ధర్మం, మతం కాదు. ఇది మతానికి సంబంధం లేదు. సనాతన ధర్మం అనేది అందుకే గొప్పది. సపోజ్ ఆటవికులుగా ఉన్న టైంలోనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎవరికో తిండి దొరకలేదు, సాయం చేయడం కూడా ధర్మమే. ఎవరికో కాలికి దెబ్బ తగిలింది వేటలో, వాడిని ఆదరించి వాడికి కట్టు కట్టడం కూడా పక్కనున్న ఫ్రెండ్ ధర్మమే. అలాగా అది రూపాంతరం చెందుతూ తర్వాత తరాల వాళ్ళకి తెలియడం కోసం కథలుగానో గాథలుగానో ఆచారాలుగానో సాంప్రదాయాలుగానో మెల్లిమెల్లిగా అది ఎవల్యూట్ అవుతూ వచ్చింది. అంటే ఒక కోతి నుండి మానవుడు పుట్టాడు, అదే ఎవల్యూషన్ అని ఎలా అయితే అన్నామో, మనిషిలోని ఆలోచనలు కూడా అలాగే ధర్మం అనేది ఇలా నోటితో చెప్తే అర్థం కాదు, ఇలా విగ్రహాల్లో చూపిద్దాం. అంటే అప్పట్లో ఫోటోలు ఆర్ట్లు లేవు కాబట్టి రాతి మీద చెక్కేవారు కాబట్టి విగ్రహాలు ఏర్పడ్డాయి. అప్పట్లోనే పెయింటింగ్లు అవి ఉండుంటే మొదట ఫోటోలు వచ్చేవి, తర్వాత విగ్రహాలు వచ్చేవేమో. స్టోన్ ఏజ్ టైంలో ఎక్కువ స్టోన్స్ నే వాడేవారు. నిప్పుకి అవ్వచ్చు, వేటకి అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు, స్టోన్స్ ని వాడేవారు. కాబట్టి స్టోన్స్ లోనే చెక్కడం అది జరిగింది కాబట్టి అలా ఏర్పడింది విగ్రహాలు. మనకి తెలిసిన విద్యని లేదా మనకి తెలిసిన నాలెడ్జ్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయాలంటే అది శాశ్వతంగా లెక్కించబడాలి. ఎలాగా అంటే అది రాయి మీద చెక్కబడితే అది శాశ్వతంగా ఉంటుంది అని తయారు చేయబడిందే ఈ విగ్రహాలు లేదా దాని మీద ఉన్న శాసనాలు, ఇలాంటివన్నీ కూడా. అలా అది జనరేషన్ టు జనరేషన్ పాస్ ఆన్ అవుతూ వచ్చి అది రూపాంతరం చెందింది. కొంతమంది ఇది వీళ్ళ మతం కదా, వీళ్ళకి సంబంధించింది కదా, దాన్ని మనం పాటిస్తే తప్పు అని అనుకుని సనాతన ధర్మం తప్పు, ఇది తప్పు అంటారు. అసలు సనాతన ధర్మానికి మతానికి నా దృష్టిలో అయితే సంబంధం లేదు. నా దృష్టిలో సనాతన ధర్మం అనేది ప్రతి మనిషి యొక్క ధర్మం. హిందువుల్లో ఏం చెప్తారు, అగ్నికి దేవుడు. అంటే నీ దగ్గర ఉన్న ఫైర్, ఆ ఫైర్ దేవుడు, దాంతో ఎవరినో తగలబెట్టేకు, వంటకి వాడుకో, ఫైర్ ద్వారా ఉపయోగపడే పనులు చేయి. వాయుదేవుడు అంటే మీకు తెలుసు, మనం పీల్చే గాలి. అంటే గాలిని గౌరవించండి, పొల్యూట్ చేయొద్దు, అది దేవుడు. వరుణి దేవుడు, వర్షం వస్తే దేవుడు వచ్చాడు మన ఇంటికి, నీటినిచ్చాడు, ఆ నీటిని కాపాడుకో. ఈ రోజు సేవ్ చేసుకో, రేపు ఉపయోగించుకో, దాన్ని పొల్యూట్ చేసి పాడు చేసుకోకు. ఆకాశంలో స్వర్గం ఉంటుంది, దేవతలు ఉంటారు. అంటే ఇలా అంతా చెప్పడం ఏంటంటే మనం మంచి చేస్తే మన లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా ముందుకెళ్తాము, మనకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పడానికి ఎప్పుడు మంచి చేయండి అని చెప్పేవారు. సో ప్రతి విషయం కూడా అర్థవంతంగా చెప్పడానికి, అంటే ఇప్పుడు మీకు నేను ఇంతకు ముందు వీడియోలు చేసినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఎందుకంటే కొంతమందికి ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి. అలాగే మా అమ్మమ్మలు నాన్నమ్మలు నాతో కథలు చెప్పినప్పుడు ఏంటంటే, ఫలానా చారుమతి ఉండేది, ఆవిడకి ఇలా కష్టం వస్తే దేవుడు వచ్చాడు, ఇలా పూజ చేస్తే అలా జరిగింది. అంటే ఒక భయమైనా భక్తి అయినా కలిగైనా సరే ఆ పూజ చేస్తాము లేదా ఆ పని చేస్తాము అని ఇలాంటి కథలు ఇతిహాసాలు కల్పించారు. అది సనాతన ధర్మానికి లింకప్ చేసేసి ఇది హిందువులది అంటున్నారు. కాదు. ఎందుకంటే పూజల్లో కానీ వ్రతాల్లో కానీ వీటిల్లో కానీ ఆచారాలు సాంప్రదాయాల్లో కానీ ఏం చేసినా సరే అది వేరే మనిషికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతుంది. సపోజ్ ఒక పూజ అనుకోండి, ఒక వరలక్ష్మి వ్రతమే చేసుకుంటాం హిందువుల విషయంలో అనుకుందాం. ఆ పూజ చేయడానికి ఏం చేయాలి, విగ్రహం కొనాలి, పూలు కొనాలి, పళ్ళు కొనాలి, కొబ్బరికాయలు కొనాలి, డెకరేషన్ చేయించాలి, ప్రసాదాలు పెట్టాలి, 10 మందిని పిలిచి అన్నదానం పెట్టాలి, తాంబూలాలు ఇవ్వాలి, కొమ్ము శనగలు కొనాలి, గాజులు కొనాలి, చీర కొనాలి, జాకెట్ కొనాలి. ఇలాగా ఇన్ని వచ్చినప్పుడు నేను చెప్పిన ఇన్ని ఐటమ్స్, అంటే ఇందులో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉండొచ్చు, నేను చెప్పలేకపోయి ఉండొచ్చు, ఇలా ఇన్ని ఐటమ్స్ అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పని చేయడం వల్ల మరో 10 మందికి ఉపాధి కలిగితే అది మనం చేసే ధర్మం. ఒకప్పుడు అమ్మా ధర్మం చెయ్యమ్మా అనేవాళ్ళు, ఎవరైనా బిచ్చగాళ్ళు అమ్మా ధర్మం చెయ్యమ్మా అనేవాళ్ళు. ధర్మం చెయ్యమ్మా అంటే నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు కొంచెం ఇవ్వమ్మా, నాకు ఏదైనా సాయం చెయ్యమ్మా, నన్ను బతికించమ్మా, ఏదైనా అవ్వచ్చు. సో పురాతన కాలంలో ఉన్న ధర్మం ఏంటంటే పక్కవాడికి సాయపడు అనేది సనాతన ధర్మం నాకు తెలిసి. అండర్లైన్, ఇట్స్ మై ఒపీనియన్. కాబట్టి స్టోన్ ఏజ్ నుండి వచ్చిన ధర్మంలో కొంతమంది వాడు చెప్తే నేను వినేదేంటి అని అనుకుని పక్కకి తప్పుకుని వేరే గ్రూప్ గా ఫామ్ అయ్యి అది ఒక మతంగా అయి ఉండొచ్చు, ఒక కులంగా అయి ఉండొచ్చు. సో వాడు చెప్పేది నేను వినకూడదు కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి అనుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా తెలియకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా. వాళ్ళ ప్లేస్ లో కూడా
పూజలు కాకపోవచ్చు, వ్రతాలు కాకపోవచ్చు, ఇంకో విధంగా వేరే వాడికి ఉపాధి కల్పించి ఉండొచ్చు. వాళ్ళు బయటికి చెప్పకపోయినా ధర్మాన్ని అయితే పాటిస్తూ ఉంటారు. సో మనం ఎవరిని కూడా వీడి తప్పు వీడి రైట్ అని డిస్క్రిమినేట్ చేయకుండా అందరూ ధర్మం పాటించేలా చూసుకుందాం, అందరం కలిసి ఉందాం. నా ఉద్దేశం అయితే అది. ఎందుకంటే సనాతన ధర్మంలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 10 మందిని కలుపుకుంటూ పో, 10 మందికి ఉపయోగపడే పని చేయి, 10 మందికి ఉపాధి కల్పించు, 10 మందిని పైకి తీసుకురా, 10 మందిని గౌరవించు, 10 మందికి దండం పెట్టు, ప్రతి జీవిని కాపాడు, అలాగే నీ చుట్టూ ఉన్న పంచభూతాలను కూడా కాపాడు. మనం చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలా పెద్దదైపోతుంది కాబట్టి మీకైతే ఈ పాటికి నేను చెప్పింది కొంతైనా అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లుప్తంగా అండ్ బ్రీఫ్ గా మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి అనుకుంటే, ప్రతి మనిషికి ఉపయోగపడేది మంచి చేసేదే సనాతన ధర్మం. ఇది మతం కాదు, ధర్మం. సో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా సరే సనాతన ధర్మం మీ హిందువులదే అంటే వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఇది అందరిది అని చెప్పండి. ఎవరిని తిట్టుకోవద్దు, ఎవ్వరు తప్పు అనొద్దు, అందరినీ కలుపుకోదాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. మీ రవికిరణ్.